ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, వేల సంవత్సరాల క్రితము ఒక ప్రవక్త ఒక నది గురించి ఒక భయంకరమైన, అదే సమయంలో ఆశ్చర్యపరిచే దర్శనాన్ని చూశాడు. ఒకరోజు ఆ నది నీరు ఎండిపోతుంది. తూర్పు దిక్కు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధమవుతుంది. ఆ నది పేరు యూఫ్రటీస్. ఇప్పుడొక్కసారి ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితము బైబిల్లో ప్రస్తావించబడిన అదే యూఫ్రటీస్ నది ఈరోజు నీటి కొరత, కరువు, ఆనకట్టలు, నీటి నిర్వహణ, పర్యావరణ మార్పులు వంటి అనేక కారణాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అయితే అస్సలు ప్రశ్న ఏమిటి? ఇది కేవలము ప్రకృతి మార్పా, లేక బైబిల్లో ముందే చెప్పబడిన ఒక ప్రవచనముతో దీనికి సంబంధముందా? ప్రకటన గ్రంథములోని ఆ మాటలు మన కాలానికి సంబంధించినవేనా? లేక మనము ఒక చారిత్రక సంఘటనను భవిష్యత్తు ప్రవచనముతో కలిసి చూస్తున్నామా? ఈ ప్రశ్నకు సమాధానము కోసము ఈ రాత్రి మనమొక సాధారణ బైబిల్ అధ్యయనము చేయబోవడము లేదు. మన ప్రయాణము యూఫ్రటీసి నది ఒడ్డున మొదలై ప్రాచీన బబులోను గోడల మధ్యగా సాగి నెబుకద్నెజరు రాజభవనాల దగ్గరకు వెళ్లి సైరస్ మహారాజు కాలాన్ని దాటి పురాతన శాసనాలు, మట్టి పలకలు, తవ్వకాలలో బయటపడిన నగర అవశేషాల మధ్యకు చేరుతుంది. కాని ఈ ప్రయాణము అక్కడితో ఆగిపోదు. చివరికి మనము తిరిగి మన ఇంటికి వస్తాం, మన హృదయంలోనికి వస్తాం. ఎందుకంటే యూఫ్రటీస్ కథ కేవలం ఒక నది కథ కాదు. మీ జీవితంలో కూడా ఒక యూఫ్రటీస్ ఉండవచ్చు. మీకు ముందు అడ్డుగా నిలిచిన ఒక సమస్య, ఎన్నిసార్లు ప్రార్థించిన కథలని ఒక పరిస్థితి, ఎప్పటికీ తెరుచుకోదనిపించే ఒక తలుపు, అప్పుల భారముతో నిండిపోయిన ఒక కుటుంబము, పిల్లల భవిష్యత్తు గురించి ఒక తల్లి పడే ఆందోళన, ఉద్యోగము కోసం ఎదురుచూస్తున్న ఒక తండ్రి, ఆస్పత్రి గదిలో ఫలితము కోసం ఎదురుచూస్తున్న ఒక కుటుంబం. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. నీకు మార్గము కనిపించకపోయినా మార్గాన్ని సిద్ధము చేయగల దేవుడున్నాడా? ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ రాత్రి మనము యూఫ్రటీస్ రహస్యాన్ని మాత్రమే చూడబోవడం లేదు. నీ జీవితంలో దేవుడెలా మార్గము సిద్ధం చేయగలడో దాన్ని కూడా చూడబోతున్నాం. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళకు మీకు ప్రేమతో స్వాగతం. రోజంతా మీరెన్నో విషయాలను మోసారు. కొన్ని బాధలు మీతోనే ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకి ఇంకా సమాధానం రాలేదు. కొన్ని మాటలు మీ హృదయాన్ని గాయపరిచాయి. కొన్ని సమస్యలు మీ నిద్రను దోచుకున్నాయి. కానిప్పుడు అన్నింటినీ కాసేపు పక్కన పెట్టండి. మీ శ్వాసను నెమ్మదించండి. మీ హృదయాన్ని ప్రశాంతపరచుకోండి. మీ కళ్ళను మూసుకొని ఒక్కసారి ఇలా ఆలోచించండి. నేను ఒంటరిగా లేను. నా రేపు నా చేతుల్లో లేదు. కాని నా రేపు నేను ఆరాధిస్తున్న నా దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు నాతో కలిసి నెమ్మదిగా పలకండి. ఈ రాత్రి నా జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. నా భయాలను యేసు పాదాల వద్ద విడిచిపెడుతున్నాను. నా కుటుంబాన్ని ప్రభు సంరక్షణకు అప్పగిస్తున్నాను. నా పిల్లల భవిష్యత్తును దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. నాకు తెలియని రేపటిని తెలిసిన దేవునికి అప్పగిస్తున్నాను. నా ముందు ఉన్న అడ్డంకుల కంటే నా దేవుడు గొప్పవాడు. నేను భయపడను. దేవుడు నాతో ఉన్నాడు. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందేశము మీకు ఆశీర్వాదముగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము కలిసి ధ్యానిద్దాం. ఇప్పుడు మనం మన హృదయాలను ప్రార్థనకు సిద్ధము చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలోనికి వస్తున్నాం. రోజంతా మమ్మల్ని మోసిన నీ కృపకు కృతజ్ఞతలు. మేము అలసిపోయి ఉండవచ్చు, కానీ నీవు అలసిపోలేదు. మేము అయోమయంలో ఉండవచ్చు, కానీ నీకు మార్గము తెలుసు. మాకు రేపేమి జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ రేపు నీ చేతుల్లో ఉందని మాకు తెలుసు. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి మా హృదయాలను తెరవండి. మేము వినబోయేది కేవలము చరిత్రగా మిగిలిపోకుండా మా జీవితాలతో మాట్లాడే
దేవుని సందేశముగా మారునుగాక. మా భయాలను తొలగించండి. మా విశ్వాసాన్ని బలపరచండి. మా కన్నీళ్లను తుడిచివేయండి. మా మనస్సుకు సమాధానము దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇప్పుడు మనం ప్రధాన బైబిల్ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనములో ఇలా చెప్పబడింది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ యొక్క వచనాన్ని నెమ్మదిగా మనసులో ఉంచుకోండి. గొప్ప నది యూఫ్రటీసు, దాని నీరు ఎండిపోయెను, మార్గము సిద్ధమాయెను. ఈ 4 మాటలు మనల్ని వేల సంవత్సరాల చరిత్రలోకి తీసుకెళ్తాయి. ముందుగా యూఫ్రటీసు అంటే ఏమిటి అని ఆలోచన చేద్దాం. యూఫ్రటీసు ఒక సాధారణ నది కాదు. ప్రాచీన ప్రపంచంలో నాగరికతల ఎదుగుదలకు ఈ నది ఎంతో ప్రాముఖ్యమైంది. టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మెసొపొటోనియా అని పిలిచేవారు. అక్కడే ఉర్, ఉరుక్, కిష్, బబులోను వంటి పురాతన నగరాలు అభివృద్ధి చెందాయి. వ్యవసాయము నదిపై ఆధారపడింది. వ్యాపారము నదితో అనుసంధానమైంది. ప్రజల జీవనము నదితో ముడిపడి ఉండేది. నగరాల రక్షణలో కూడా నదికి ప్రాధాన్యత ఉండేది. అందుకే యూఫ్రటీసు కేవలము నీటి ప్రవాహము కాదు, అది జీవనానికి ప్రతీక, అది శక్తికి ప్రతీక, అది సామ్రాజ్యానికి ప్రతీక, అది రక్షణకు ప్రతీక. ముఖ్యముగా బబులోను నగరముతో యూఫ్రటీసుకు ఉన్న సంబంధము ఎంతో ప్రత్యేకమైనది. బబులోను నగరము గురించి ఆలోచించినప్పుడు మన కళ్ళ ముందు ఒక మహానగరము నిలుస్తుంది. నెబుకద్నెజర్ మహారాజు కాలములో బబులోను ఒక అద్భుతమైన సామ్రాజ్య రాజధానిగా ఎదిగింది. విశాలమైన కోటగోడలు, రాజ వైభవాన్ని ప్రతిబింబించే రాజభవనాలు, భారీ దేవాలయ సముదాయాలు, నీలిరంగు ఇటుకలతో అలంకరించబడిన ఇస్తార్ గేట్, రాజ్య సైన్యాలు, ప్రజలు, వ్యాపారులు సంచరించిన విశాలమైనటువంటి త్రోవ, మరియు నగరానికి జీవనాధారంగా, రక్షణలో కీలక భాగంగా నిలిచిన యూఫ్రటీస్ నది ఇంతటి వైభవం, ఇంతటి శక్తి, ఇంతటి రక్షణ, ఇంతటి సామ్రాజ్యము, ఇది ఎప్పటికీ నిలిచిపోతుందని అప్పటి ప్రజలకు అనిపించి ఉండవచ్చు. కానీ ప్రియులారా, మనిషి నిర్మించిన ఏ సామ్రాజ్యము శాశ్వతము కాదు. చరిత్ర ఒకరోజు బబులోను గోడలపైకి వెళ్లి నిలబడి ప్రపంచానికి ఒక విషయము చెప్పింది. మనిషి బలము ఎంత గొప్పదైనా దేవుని అధికారానికి అది అంతము కాదు అని. క్రీస్తు పూర్వము 539వ సంవత్సరములో పర్షియా రాజు సైరస్ మహారాజు బబులోనును స్వాధీనము చేసుకున్నాడు. ఇది ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఒక కీలకమైన సంఘటన. ఇక్కడే మనం బైబిల్ ప్రవచనాల వైపు తిరగాలి. యెషయా గ్రంథములో బబులోను, దాని నీటి వ్యవస్థ, అలాగే సైరస్ అనే రాజుకు సంబంధించిన ప్రవచనాత్మక వాక్యాలు కనిపిస్తాయి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 27వ వచనములో లోతు నీళ్లు ఎండిపోవున్నట్లు చెప్పువాడు అని దేవుని అధికారాన్ని ప్రకటిస్తుంది. తదుపరి అధ్యాయంలో సైరస్ పేరు ప్రస్తావించబడటము బైబిల్ అధ్యయనములో ఎంతో చర్చించబడిన విషయం. ఇర్మియా గ్రంథము 71వ అధ్యాయంలో కూడా బబులోను పతనము, దాని నీళ్లకు సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి. ఆ తర్వాత చరిత్రలో బబులోను నిజంగానే పర్షియన్ల చేతిలోనికి పడిపోయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. బైబిల్ పురావస్తు శాస్త్రము ప్రతి ప్రవచనాన్ని ప్రయోగశాలలో నిరూపించే సాధనము కాదు. పురావస్తు శాస్త్రము మనకు చారిత్రక నేపథ్యాన్ని చూపిస్తుంది, పురాతన నగరాలను గుర్తిస్తుంది, రాజుల గురించి ఆధారాలను అందిస్తుంది, శాసనాలను బయటకు తీస్తుంది, మట్టి పలకలను చదివిస్తుంది, పురాతన సంస్కృతిని అర్థము చేసుకోవడానికి సహాయపడుతుంది. కానీ విశ్వాసానికి చివరి పునాది పురావస్తు కాదు, మన విశ్వాసానికి పునాది దేవుని వాక్యము. ఇప్పుడు మనము ఒకప్పుడు బబులోను నేలలో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీసిన పురావస్తు
తవ్వకాల వైపు వెళదాం. 19వ శతాబ్దంలో బబులోను ప్రాంతంలో జరిగిన పురావస్తు పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. జర్మన్ పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ కొల్డవే నాయకత్వంలోని తవ్వకాల ద్వారా పురాతన బబులోను నగరములోని అనేక నిర్మాణ అవశేషాలు వెలుగులోనికి వచ్చాయి. ఇస్తార్ గేట్, నగర గోడల అవశేషాలు, రాజభవన సముదాయాలు, ప్రాచీన వీధులు, దేవాలయ నిర్మాణాలు ఇవి కేవలం పాత రాళ్ళు కావు. ఒకప్పుడు ఆ నేలపై ప్రజలు జీవించారు. రాజులు ఆజ్ఞలిచ్చారు, సైన్యాలు నడిచాయి, వ్యాపారులు ప్రయాణించారు, ప్రజలు తమ దేవతలను ఆరాధించారు. రాజులు తమ సామ్రాజ్యాలను శాశ్వతము చేయాలని అనుకున్నారు. కాని కాలము అన్నింటినీ మార్చింది. ప్రియులారా, ఈరోజు ఆ వైభవము చాలా వరకు శిథిలాల రూపంలో మన ముందు నిలిచింది. అదే బబులోను గురించి దేవుని వాక్యము చెప్పిన హెచ్చరిక ఎంత గంభీరమైనదో మనకు గుర్తు చేస్తుంది. బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడిన సైరస్ సిలిండర్ కూడా పురాతన పర్షియన్ సామ్రాజ్య చరిత్రకు ముఖ్యమైన ఆధారం. బబులోను ప్రాంతంలో కనుగొనబడిన ఈ మట్టి సిలిండర్ పై క్యూనిఫామ్ లిపిలో సైరస్ పాలన, బబులోనులో అతని అధికార స్థాపన, దేవాలయాల పునరుద్ధరణ వంటి విషయాలు నమోదు చేయబడ్డాయి. అలాగే నబోనిడస్ క్రానికల్ అనే పురాతన మట్టి పలక నబోనిడస్ పాలనకు సంబంధించిన సంఘటనలను నమోదు చేస్తుంది. మరియు క్రీస్తు పూర్వము 539లో బబులోను పతనాన్ని కూడా ప్రస్తావించింది. ఇవన్నీ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. బైబిల్ కథలు ఒక కల్పిత ప్రపంచంలో జరిగిన కథలు కావు. అవి నిజమైన నదులు ఉన్న ప్రపంచంలో జరిగాయి, నిజమైన నగరాలు ఉన్న ప్రపంచంలో జరిగాయి, నిజమైన రాజులు ఉన్న ప్రపంచంలో జరిగాయి, నిజమైన సామ్రాజ్యాలు ఎదిగి పతనమైన ప్రపంచంలో జరిగాయి. అయితే ఇక్కడ మనము మరో జాగ్రత్త కూడా పాటించాలి. బబులోను పతనానికి సంబంధించిన పురాతన వృత్తాంతంలో యూఫ్రటీసు నీటిని మళ్లించి నది ప్రవాహాన్ని తగ్గించి పర్షియన్ సైన్యము నగరములోనికి ప్రవేశించిందనే కథనము కనిపిస్తుంది. కాని ఈ వివరాన్ని సైరస్ స్వయముగా చేసిన శాసనము అదే విధముగా ధృవీకరించదు. అందుకే చరిత్రను చెప్పేటప్పుడు మనము సంచలనాన్ని కాదు, సత్యాన్ని వెల్లడించాలి. మనకు తెలిసినది ఎంతైతే అంతే చెప్పాలి. తెలియని దాన్ని ఊహగా మార్చకూడదు. ఎందుకంటే సత్యానికి సంచలనపు అలంకారము అవసరం లేదు. ఇప్పుడు మనమందరము ఎదురు చూస్తున్న అసలు ప్రశ్న దగ్గరికి వచ్చాం. ఈరోజు యూఫ్రటీసు నది నీరు తగ్గిపోతున్న దృశ్యాలను చూస్తున్నాం. అయితే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము నెరవేరుతుందని మనము చెప్పవచ్చా? సూటిగా చెప్పాలనంటే ఈరోజు యూఫ్రటీసు నీటి తగ్గుదలను చూసి ప్రకటన ప్రవచనము పూర్తిగా నెరవేరిపోయింది అని ఖచ్చితంగా ప్రకటించడం సరైనది కాదు. యూఫ్రటీసు ప్రాంతంలో నీటి కొరత నిజమైన సమస్య. కరువు, వాతావరణ మార్పులు, ఆనకట్టలు, నీటి వినియోగము, వ్యవసాయము, ప్రాంతీయ నీటి నిర్వహణ ఇలాంటి అనేక అంశాలు నదీ ప్రవాహాన్ని ప్రభావితము చేశాయి. కాబట్టి ప్రతి నీటి తగ్గుదలను వెంటనే అంతకాల ప్రవచన నెరవేర్పుగా ప్రకటించడం జాగ్రత్తైన బైబిల్ అధ్యయనము కాదు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలోనే యూఫ్రటీసు దృశ్యము భవిష్యత్తు తీర్పుల సందర్భంలో వస్తుంది. కాబట్టి మనం ఇలా చెప్పడము మంచిది. ఈరోజు యూఫ్రటీసు పరిస్థితి మన దృష్టిని బైబిల్ ప్రవచనాల వైపు మళ్లించవచ్చు. కానీ దానిని ప్రవచనం యొక్క తుది నెరవేర్పుగా ప్రకటించడానికి మనకు తగిన ఆధారము లేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడే మనకొక గొప్ప ఆధ్యాత్మిక పాఠము దొరుకుతుంది. ప్రవచనము మనల్ని భయపెట్టడానికి ఇవ్వబడలేదు. ప్రవచనము మనల్ని తేదీలు లెక్కించమని పిలవదు. ప్రవచనము మనల్ని సిద్ధముగా ఉండమని పిలుస్తుంది. ప్రభు ఎప్పుడు వస్తాడో లెక్కించడము కన్నా ఆయన వచ్చినప్పుడు నా హృదయం ఎలా ఉందో ఆలోచించడమే ముఖ్యం. ఈ రాత్రి దేవుడి వాక్యము వినుచున్న నీతో ఇలా సెలవిస్తున్నాడని ఊహించుకో. నీకు రేపు తెలియదు, కానీ
నీ రేపు నాకు తెలుసు. నీకు మార్గము కనిపించదు, కానీ మార్గం ఎక్కడుందో నాకు తెలుసు. నీ ముందు నది ఉంది, కానీ నది అవతల ఏముందో నేను చూస్తున్నాను. నా ప్రియ సహోదరీ, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా ఒక యూఫ్రటీస్ ఉండవచ్చు. మీ ముందు ఒక పెద్ద అడ్డంకి ఉండవచ్చు. అప్పు కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, వ్యాపార నష్టము కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, కోర్టు సమస్య కావచ్చు, ఒక బిడ్డ భవిష్యత్తుపై భయము కూడా కావచ్చు, ఎవరితో చెప్పుకోలేని ఒక రహస్య బాధ కూడా కావచ్చు. ఎన్నిసార్లు ప్రార్థించినా మార్పు కనిపించని ఒక పరిస్థితి కూడా కావచ్చు. మీరు ఈ రాత్రి దేవుని అడుగుతూ ఉండవచ్చు, ప్రభువా, ఈ మార్గం ఎప్పుడు తెరుచుకుంటుంది అని. అప్పుడు ఈ రాత్రి మీ హృదయంలో ఒక మాటను భద్రపరచుకోండి. నువ్వు మార్గాన్ని చూడకపోయినా మార్గాన్ని సిద్ధము చేయగల దేవుని నమ్ము. యూఫ్రటీస్ ఎంత పెద్దదైనా దేవుని అధికారానికి అది పెద్దది కాదు. నీ సమస్య ఎంత లోతుగా ఉన్నా దేవుని కృప దానికంటే లోతైనది. నీ రాత్రి ఎంత చీకటిగా ఉన్నా దేవుని వెలుగు దానికంటే గొప్పది. నీ కథలో ఇంకా సమాధానము రాకపోయినా అది చివరి అధ్యాయము కాదు. ఒక చిన్న సంఘటనను ఊహించండి. ఒక రైతు కుటుంబం, సంవత్సరాలుగా అప్పులు, వర్షాలు సరిగ్గా లేక పంటలు నష్టపోయాయి. అప్పులు పెరిగాయి, బ్యాంకు నోటీసులు వచ్చాయి. ఇంట్లో పిల్లల భవిష్యత్తు గురించి దిగులు మొదలైంది. తండ్రి బయటకు మాత్రమే ధైర్యంగా కనిపిస్తున్నాడు. కాని రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత అతనొంటరిగా కూర్చొని తన కన్నీళ్లను తుడుచుకునేవాడు. ఒక రాత్రి అతని చిన్న కుమార్తె అతని దగ్గరికి వచ్చింది. నాన్నా, మీరెందుకేడుస్తున్నారని అడిగింది. అతను కన్నీళ్లు దాచుకుంటూ, ఏమీ లేదమ్మా అనన్నాడు. ఆ చిన్నారి తన తండ్రి చేతిని పట్టుకొని, అయితే ఏసయ్యకు చెప్పు నాన్నా అనంది. ఆ మాట అతని హృదయాన్ని తాకింది. ఆ రాత్రి అతను మోకాళ్ళపై కూర్చున్నాడు. ప్రభువా, నాకు మార్గము కనిపించడం లేదు, కానీ నీకు మార్గము కనిపిస్తుంది. నా బలముతో నేను చేయలేనిదే నీ చేతుల్లో ఉంచుతున్నాను అని ప్రార్థించాడు. మరుసటి ఉదయం అతని అప్పులన్నీ మాయము కాలేదు. అతని సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాలేదు. కానీ అతనిలో ఏదో మారిపోయింది. భయము కొద్దిగా వెనక్కి వెళ్ళింది. విశ్వాసము ముందుకు వచ్చింది. కొన్ని వారాల తరువాత అతనికి ఊహించని పని అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అతను క్రమంగా తన అప్పులను తీర్చడము ప్రారంభించాడు. చివరికి ఆ కుటుంబము చెప్పిన సాక్ష్యం ఒకటే, దేవుడు మా సమస్యను వెంటనే తొలగించలేదు, ముందుగా మా హృదయాలలో మార్పును చేశాడు అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదే విశ్వాసము. కొన్నిసార్లు దేవుడు పరిస్థితిని ముందుగా మార్చాడు. పరిస్థితిని ఎదుర్కొనే మన హృదయాన్ని ముందుగా మారుస్తాడు. కొన్నిసార్లు దేవుడు తలుపు తెరవడానికి ముందు ఆ తలుపు ముందు నిలబడే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు సమాధానం ఇవ్వడానికి ముందు సమాధానము కోసము వేచి ఉండే సహనాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు నదిని ఎండబెట్టడానికి ముందు నది అవతల దేవుడు ఉన్నాడనే విశ్వాసాన్ని బలపరుస్తాడు. దేవుడు తలుపు తెరవకముందే మనలో విశ్వాసాన్ని నిర్మిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నిద్రకు ముందు మన హృదయాన్ని ఈ రాత్రి పరిశీలించుకుందాం. ఈరోజు మనం ఎవరినైనా బాధించామా? మన మాటలతో ఎవరి హృదయాన్నైనా గాయపరిచామా? అవసరం లేని కోపాన్ని పట్టుకున్నామా? క్షమించాల్సిన వ్యక్తిని ఇంకా మనసులో బంధించుకున్నామా? దేవునిపై నమ్మకము పెట్టుకోవలసిన చోట మన భయాన్ని నమ్మామా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మరిచిపోయి మనకు లేని వాటిని లెక్కపెట్టామా? ఈ రాత్రి వాటన్నిటినీ దేవుని దగ్గరకు తీసుకెళ్ళండి. ప్రభువా, నన్ను క్షమించు, నా హృదయాన్ని శుద్ధి చేయి. నేను మార్చలేని దాన్ని నీకు అప్పగిస్తున్నాను. నేను నియంత్రించలేని దాన్ని నీ చేతిలో ఉంచుతున్నాను. నా గతాన్ని నీ కృపకు అప్పగిస్తున్నాను. నా వర్తమానాన్ని నీ చేతిలో ఉంచుతున్నాను. నా రేపటిని పూర్తిగా నీకిస్తున్నాను అని ప్రార్థన మీ మనసులోనే చెప్పుకోండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఉన్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ హృదయాలను ప్రభు వైపుకెత్తండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా,
ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఈ రాత్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ నీ సన్నిధిలోనికి వచ్చాం. రోజంతా మమ్మల్ని నడిపించిన నీ కృపకు వందనాలు. మేము అలసిపోయాం. మా మనసులు భారంగా ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. కొన్ని కన్నీళ్లకు కారణము మాకు తప్ప మరెవరికీ తెలియదు. అయినా ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు నడిపించింది మా బలము కాదు, నీ కృప అని రాత్రి ఒప్పుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు మేము ధ్యానించిన యూఫ్రటీస్ నదిని గుర్తు చేసుకుంటున్నాం. ఒకప్పుడు మహా సామ్రాజ్యానికి జీవనాధారంగా, రక్షణగా, బలముగా నిలిచిన ఆ నది గురించిన నీ వాక్యము ముందుగానే మాట్లాడింది. బబులోను ఎంత గొప్పదైనా అది శాశ్వతము కాలేదు. రాజులు మారిపోయారు, సామ్రాజ్యాలు కూలిపోయాయి, రాజభవనాలు శిథిలాలయ్యాయి. కానీ నీ వాక్యము మాత్రము నిలిచిపోయింది. అందుకే ప్రభువా, ఈ రాత్రి మా జీవితంలోని ప్రతి యూఫ్రటీస్‌ను నీ చేతిలో ఉంచుతున్నాం. మా ముందు అడ్డుగా నిలిచిన సమస్యలను నీకు అప్పగిస్తున్నాం. మా కుటుంబ సమస్యలను నీకు అప్పగిస్తున్నాం. మా అప్పులను నీకు అప్పగిస్తున్నాం. మా ఉద్యోగ భయాలను నీకు అప్పగిస్తున్నాం. మా వ్యాపార నష్టాలను నీకు అప్పగిస్తున్నాం. మా ఆరోగ్య సమస్యలను నీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల భవిష్యత్తును నీకు అప్పగిస్తున్నాం. మేమెవరికీ చెప్పలేని రహస్య కన్నీళ్లను కూడా ఈ రాత్రి నీ పాదాల వద్ద ఉంచుతున్నాం. ప్రభువా, మాకు మార్గము కనిపించని చోట నువ్వు మార్గాన్ని చూపించే దేవుడవు. మా ముందు నది ఎంత పెద్దదైనా మాకు పెద్దది కాదని మాకు గుర్తు చేసిన నీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలు. మా పరిస్థితి ఎంత అసాధ్యముగా కనిపించినా నీ చేతిలో అసాధ్యమేది లేదని మా విశ్వాసాన్ని బలపరచండి. మేం మార్గాన్ని చూడలేకపోయినా మార్గాన్ని సిద్ధము చేయగల దేవుని నమ్మే హృదయాన్ని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ రాత్రి మేము భయపడకుండా నిద్రపోయేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మా భారాలన్నిటినీ నీ పాదాల వద్ద ఉంచుతున్నాం. మా కన్నీళ్లను నీ చేతిలో ఉంచుతున్నాం. మా కుటుంబాన్ని నీ చేతిలో ఉంచుతున్నాం. మా భవిష్యత్తును నీ చేతిలో ఉంచుతున్నాం. ప్రభువా, నీ సమయానికి తలుపులను తెరవండి. నీ చిత్తానుసారంగా మార్గాలను సిద్ధం చేయండి. మా జీవితంలో నీ మహిమ కనిపించబడునుగాక. మా కన్నీళ్లు ఒకరోజు సాక్ష్యాలుగా మారునుగాక. మా పరీక్షలు విశ్వాసానికి కారణాలుగా మారునుగాక. మా నిరీక్షణ ఆనందంగా మారునుగాక. ఈ రాత్రి నీ బిడ్డలందరికీ ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. రేపటి ఉదయాన్ని నూతన కృపతో ప్రారంభించే శక్తిని దయచేయమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా అనిపించి మీ జీవితానికి ఉపయోగపడితే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాత్రి దేవుడు మీ హృదయంతో మాట్లాడాడు అని మీరు నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి. ప్రియులారా, ఈ ప్రార్థన అవసరమున్న కనీసం ముగ్గురితో ఈ వీడియోని షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలను స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు కన్నీటితో ప్రార్థిస్తాను. మరి రేపు మన ప్రయాణములో మరి అద్భుతమైన ప్రవచన వాక్యము వైపు సాగబోతున్నాం. నూతన వారములో మూసి ఉన్న ద్వారాలు తెరవబడతాయి. ప్రకటన గ్రంథం 3:8 నుండి మీ జీవితంలో మూసుకుపోయిన ఒక తలుపు ఉందా? ఒక ఉద్యోగ ద్వారము, ఒక కుటుంబ ద్వారము, ఒక ఆశీర్వాద ద్వారము, ఒక అవకాశము. ఇవన్నీ రేపటి సందేశములో మనము తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆ సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా వినండి. అంతవరకు దేవుని కృప, సమాధానము మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.